ఈరోజు మొత్తం ప్రపంచ బిగ్ బాస్లా టైటిల్ వచ్చినప్పుడు ఒక 5 గంటలు 6 గంటలు సంతోషంగా ఉంది. ఆ నుంచి మొత్తం మాకు వ్యవసాయం చేసుకున్న వ్యవసాయం ఖరాబ్ అయింది. నాటేసుకుందామనే రోజు నారు పోసుకుందామంటే నాటుకు ఏదన్నా మొత్తానికైతే మీ కొడుకు ఈరోజు మీ ఊరి పేరు అయితే నిలబెట్టి పేరు నిలబెట్టిన మా పేరు ఖరాబ్ అయిపోయింది. ఏం చేస్తాం ఇప్పుడు? మాకు అరెస్ట్ అంటే దేవుని ఊళ్ళో ప్రసాదం పెట్టి ఉసుక పోసినట్టు చేస్తే లాభం ఏముంది? వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు ఏం చేయకున్నా ఇక్కడ చిన్నోళ్ళు ఏదో చేస్తే చిన్నోళ్ళు ఇట్లా చెయ్యొద్దు అని బుద్ధి చెప్పాలి కానీ పెద్దోళ్ళ మీదకి నెట్టేస్తారు. ఇప్పుడు వీడు మా కొడుకు నాకు ప్రేమనే, వాని కొడుకులు కూడా ఇప్పుడు వాని ఫ్యాన్స్ ఎంతమంది ఉండరు, రైతులందరూ వాని ఫ్యాన్సే. వాళ్ళు ఎవరో చేస్తే అమర్దీప్ ఫ్యాన్స్ చేసిరు, నీ ఫ్యాన్స్ చేసిరు అంటే వాళ్ళు నా పిల్లలే, వీళ్ళు నా పిల్లలే, నేను వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుని. కానీ మమ్మలను బాధ పెట్టుడు, మమ్మల్ని ఇంత చేయమని మేము ఎవరిని చెప్పలేదు, చెప్పం కూడా. మమ్మల్ని ఇంత బాధ పెట్టుడు అంటే యూట్యూబర్లో 2-3 మొత్తం నెగిటివ్ చేస్తారు. అందరు మంచిగానే ఉన్నారు, పెద్ద ఛానల్లో ఏం నెగిటివ్ చేస్తలేరు. ఈ యూట్యూబర్లు 2-3 వాళ్ళు ఎదగాలని ఏదో చేస్తారు. అది వాళ్ళ ఇష్టము, చేసుకొని మేమంటే చిన్నోళ్ళము, రైతులము చేయకూరి మమ్మల్ని బతకనివ్వండి. ఎదగాలని ఏదో చేస్తారు. అది వాళ్ళ ఇష్టము, చేసుకొని మేమంటే చిన్నోళ్ళము, రైతులము చేయకూరి మమ్మల్ని బతకనివ్వండి. మాకేదన్నా అయితే ఈ యూట్యూబర్లు రాంగ్ రార్తిస్తుంది. ఏం పంటలు వేస్తారు నెక్స్ట్? ఇట్లా మమ్మల్ని ఈ మీడియా వాళ్ళకి ఇస్తాము, పొలంలో పనులు చేసుకోవాలి. మా పనులు ఖరాబ్ అవుతున్నాయి, మమ్మల్ని బాధ పెట్టకమని మనస్ఫూర్తిగా మీడియా వాళ్ళకు ధన్యవాదాలని చెప్తున్నా. నాకు మా కొడుకును గెలిపించిన వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎవ్వరు ట్రోల్ చేయకండి, ట్రోల్ చేయించకండి, కోప్పడకూరి, మీరు బాధపడకూరి, మమ్మల్ని బాధ పెట్టకూరి. మీరు అందరూ మంచిగా ఉంటే మేము అందరం మంచిగా ఉన్నట్టు. అందరూ అడుగుతారు ప్రశాంత్ పెళ్ళి ఎప్పుడు అంటే ప్రశాంత్ కూడా అడిగిన మా బాబుకు తెలుసు అంటున్నారు. ఏమంటారు మీరు? పెళ్లి చేద్దామనే సరికే గిట్లా వచ్చింది. పెళ్లి పిల్లని ఇస్తారు వారికి ఇయ్యరా పిల్లని? బిగ్ బాస్ విజేత పల్లె ప్రశాంత్ పిల్లని ఇస్తారు. తల్లికి కోపం ఎందుకంటే బీపీ ఉన్నది. ఆమె పోయి నిన్న గోడ గుద్దుకుంటే తలకాయ చూడు ఎట్లా. ఈమెకేమన్నా అయితే ఇంకొక 6 నెలల తర్వాత చెప్తాం. అయినా సరే ఎదుగుతుండ్రంటే అనగదొక్కేందుకు చాలా మంది ఉన్నారు. అట్లా పేద రైతులు లేవడు. ఇప్పుడు రైతులను అనగదొక్కుతారు అంటే లేవరు. అది ఎవరి మనసులో ఏముండి చేస్తారో మనకు తెలియదు. చెప్తాం, చెప్పు. ఎవరి మనసులో ఏముంది మనకేం తెలుసు? గట్లా అంతా నా వల్లనే అనుకుంటున్నాను. నేను వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుని అనుకుంటున్నా. గర్వంగా ఉందా ఈరోజు? ఉన్నది. కాకపోతే ఒక మారుమూల గ్రామంలో చిన్న రైతులు మేము ఎప్పుడు కానీ కష్టం చేసుకొని బతికేటోళ్ళం. ఈ కేసులు ఇవన్నీ మేము ఎప్పుడు చూడలేదు, చూడబోమొద్దు అనుకున్నాము. బావి కడికి ఇంటికి రాని రోజులు ఉన్నాయి నైట్లా. అటువంటిది మమ్మల్ని ఇట్లా అవుతుందంటే మాకు బాధాకరంగా ఉంది. కాకపోతే కొంచెం ట్రోల్స్ రావడం కొంచెం బాధను కలిగిస్తున్నటువంటి ఆవేదన అయితే ప్రశాంత్ తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. వీడియో దిలీప్, సాక్ న్యూస్, గజ్వెల్ నుంచి.